హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. సో ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. ఈ ఎండాకాలంలో పిల్లలకు కానీ మనకు కానీ తినాలనిపించేది ఏంటి, పుల్లైసే కదా. సో సింపుల్గా ఈజీగా పుల్లైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో వాటర్ మిలన్ని సగం ముక్క అయితే కట్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న బ్లాక్ సీడ్స్ మొత్తం కూడా తీసేయాలి. ఎక్కడైనా బ్లాక్ సీడ్స్ తగిలి అంటే మనకి చేదు వచ్చేస్తుంది. సో అవన్నీ తగలకుండా నీట్గా కట్ చేసుకోవాలి. రెండింటిని సపరేట్ చేసుకోవాలి. వీటిని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ ఎండాకాలంలో పిల్లలు ఇష్టంగా తింటారండి. చల్లగా కూల్గా ఉంటుంది కదా. సో ఇష్టంగా తింటారు. నార్మల్ కట్ చేసి పెట్టడం కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి, బాగుంటుంది. సో మొత్తం కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం బాదం ఫ్లేవర్ తగలడానికి బాదము జీడిపప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లోనే ఒక 3 యాలక్కాయలు, 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసిన వాటర్ మిలన్ ముక్కలన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేయాలి. వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయొద్దండి, వాటర్ అసలు యాడ్ చేయొద్దు. మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను గ్లాస్లోకి తీసేసుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో ఒక నైట్ కానీ లేదా ఒక మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుందండి. మీ ఇష్టం ఏ టైంలో పెడతారనేది. ఇది సింక్ అలా పెట్టేసుకొని పుల్ల ఐస్ ఉంటుంది కదా, పుల్లలో ఇంకా అందులో పెట్టేసుకోవాలి. దాని మీద కొంచెం బాదము జీడిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి దాంట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాక చూడండి ఎంత బాగుందో, చూడడానికి చాలా బాగుంది కదా. సో ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఈవినింగ్ అలా తాగడానికి బాగుంటుందని సో ఇలా కూడా ట్రై చేశాను. కొంచెం జ్యూస్ ఉంటే ఇలా కూడా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.